బాబు, వాడికి శిక్ష, మీకు నష్టపరిహారం. ఇది ఈ సంజీవ్ కోర్టు తీర్పు. హైవే పక్కనున్న ఇల్లు కూడా మీదే, అది కూడా నాదే బాధ్యత. అయ్యా అయ్యా మమ్మల్ని మీరే కాపాడాలయ్యా. మీరే మమ్మల్ని కాపాడాలి బాబు గారు. సార్ 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 నమ్మదు సార్ వీళ్ళని. ఆ ఇంట్లో పనులుగా చేరి ఆ ఇంటి యజమాని హత్య చేశారు సార్. మీరు కన్నీళ్ళకు లొంగిపోతారని తెలిసి ఈ నాటకం ఆడుతున్నారు సార్. నమ్మకండి సార్ వీళ్ళని. అవునయ్యా, అతనే ఊరేసుకొని చచ్చిపోయాడు బాబు. మాకే పాపం తెలియదయ్యా. నమ్మదు సార్, వీళ్ళు నాటకం ఆడుతున్నారు సార్. కడుపు మండేవాడెప్పుడు కూడు గురించే ఆలోచిస్తాడు. కడుపు నిండినవాడే క్రైమ్ గురించి ఆలోచించేది. మీ కోర్టుకు కావాల్సింది సాక్ష్యం అయితే, నా కోర్టుకు కావాల్సింది మనస్సాక్షి. ఆ కన్నీళ్లే చెప్తున్నాయి వాళ్ళు నేరం చేయలేదని. నేరం చేయని వాళ్ళకి శిక్ష పడితే ఆ శిక్ష మనకు పడ్డట్టే. కేసు కొట్టేయమని చెప్పండి మీ జడ్జికి. సార్ అది సంజీవ్ చతుర్వేది చెప్తున్నాడని చెప్పండి. చూడమ్మా, నా లాలో న్యాయదేవతకి కళ్ళుంటాయి. ఆ కళ్ళకి కన్నీరు బరువెంతో తెలుసు. మీకేం భయం లేదు, నేనున్నాను. అయ్యా మీరా? రండి రండి. ఏంటి, బాగున్నారా? బాగున్నాం బాబు. మిమ్మల్ని వదిలేశారా? చెప్పింది తమరు కదా బాబు. మీ దయ వల్ల వదిలేశారయ్యా. అయ్యా, తమతో పనుండి వచ్చామయ్యా. నాతో పనా? అవునయ్యా. ఏంటది? అయ్యా 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 ఏ, 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 ఇదేనయ్యా. లేవండి లేవండి. బాబు, ఈ కేసు నుంచి బయటపడితే తిరుపతి కొండకు వెళ్దాం అనుకున్నాం బాబు. కానీ వెంకన్న స్వామి దర్శనానికి అంత దూరం వెళ్ళక్కర్లేదని అర్థమై ఈడకొచ్చేసాం బాబు. బాబు, సత్య దేవుడి దగ్గరికి వెళ్తారంటారు, కానీ మేము సావటానికి ముందే తమ దగ్గరికి వచ్చేసామయ్యా. మాకు చాలా ఆనందంగా ఉంది బాబు. ఉంటాం బాబు. ఆగండి ఆగండి. మీరు చావడం ఏంటి? మాకిప్పుడు చావు తప్ప వేరే దారి లేదయ్యా. పన్నులపై ఉండి ఇంటి యజమాని చంపేమని నింద మాపై పడింది బాబు గారు. దేవుళ్ళ లాంటి తమరి మాటతో కేసు నుంచి బయటపడ్డాం, కానీ నింద నుంచి బయటపడలేం కదయ్యా. ఇప్పుడు మాకు పని ఎవరిస్తారయ్యా? నేనిస్తాను. అయ్యా, మీరు మా ఇంట్లోనే ఉండండి. అయ్యా, బాబు గారు. గాయత్రి, గాయత్రి. ఏంటండి? ఇవాళ నుంచి వీళ్ళు మన ఇంట్లో పనిచేస్తారు. ఏ ఇష్టం లేదా? అది కాదండి, ఒకసారి ఇలా వస్తారా? మన పని మనమే చేసుకోవాలి అంటారు కదా రోజు. మరి సిద్ధాంతాన్ని పక్కన పెట్టేశారేంటా అని. సిద్ధాంతాల కన్నా జీవితం గొప్పది గాయత్రి. మనిషిని బ్రతికించడం కోసం సిద్ధాంతాల్ని కూడా పక్కన పెట్టేయడమే అన్నిటికన్నా గొప్ప సిద్ధాంతం.
హాయ్ ఎంత పెద్ద ఇల్లు భలే 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 నాన్న ఇల్లు మందేనా హాయ్ చోపా ఎంత బాగుందో అక్క అక్క చోప మందేనా నేను ఆడుకుంటా లైట్ ఎంత బాగుందో లైట్ 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 నాన్న మ్యాడ్ కూడా మందేనా బాబా మ్యాడ్ మీదకే ఆడుకుంటా నాన్న ఇవన్నీ నిజంగా మనమేనా మనయేరా మొత్తం అన్ని మనయే ఈ సోఫా మంది ఇళ్ళు మంది అన్ని మనయే కదా అవును అన్నీ మనవే. అమ్మాయి ఇండి లోపల అయ్యగారు వస్తే రారా రారా బాగుంటుంది తమ్ముడు తీసుకెళ్ళి నా నాయన కదా. ఇది నాదే తీసుకెళ్ళండి తొందరగా తొందరగా తీసుకెళ్ళండి వెళ్ళండి ఎవరతను? అయ్యా పొరపాటు అయింది క్షమించండి అయ్యా నా కొడుకేనయ్యా ఓ, వయసు ఎదిగింది కానీ బుర్ర పెరగలేదు బాబు అట్లాంటి వాళ్ళు చదివే స్కూల్లో చేర్పించామయ్యా ఈరోజు సెలవుని తీసుకొచ్చామయ్యా అయ్యా ఆడికి ఒక విచిత్రమైన జబ్బు ఉందయ్యా ఆడి మాట కాదన్నా ఆడి మనసుని కొంచెం బాధ పెట్టినా ఆడి ప్రాణాలకే డేంజర్ అని డాక్టర్లు చెప్పారు బాబు అందుకే ఆడేమన్నా కాదనకుండా కొడుకును కాపాడుకోవటం కోసం బాబు పొరపాటునట్ట చేస్తున్నాను క్షమించండి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా? బెడ్ కాఫీ దగ్గర నుంచి గుడ్ నైట్ వరకు మా కోసమే కష్టపడుతున్న మీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే నా న్యాయదేవత కళ్ళు ఎర్రబడతాయి. అయ్యా మీరు పనోళ్లే కాదు, మాకు పెద్దలు, మా పిల్లలు కూడా. అయ్యా నీ కొడుకు ఈ ఇంట్లో ఉండే ఈ ఒక్కరోజు ఈ ఇంటికి మీరే ఓనర్లు. బాబుగారు మ్మ్. అక్క ఇవన్నీ ఎవరివి మనవే మనవే మనమైతే అక్కడ ఎందుకు పెట్టారు ఎంచక్క వేసుకోవచ్చు కదా ఇదిగో ఇది నువ్వేచుకో ఇది నువ్వేచుకో బావా ఇది నువ్వేచుకో మరి ఇది వీళ్ళెవరు మేమెవరు? మేము పనోళ్ళం. మేము పనోళ్ళం. మేము పనోళ్ళం. పనులు నావి ఎదలో